నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం, జోగి రమేష్ మాజీ మంత్రి వాళ్ళ కోడలు. సో ఆవిడ చాలా ఆరోపణలు చేసింది, అది ఇప్పుడు చాలా సంచలనంగా మారిపోయింది. సో వాళ్ళ కొడుకు కాపురానికి పనికిరాడని, లేదంటే వాళ్ళు హత్యాయత్నం చేశారని, తర్వాత వాళ్ళు ఏకంగా హిందువులే కాదు తర్వాత క్రైస్తవ మతాన్ని స్వీకరించారని ఇలాంటి ఆరోపణలు అయితే చాలా చేసింది. సో ఇంతవరకు అయితే చాలా గృహహింస చట్టం అంటే చాలా సివియర్ చట్టం, బట్ ఇప్పటికి కూడా వాళ్ళని అరెస్ట్ అయితే చేయలేదు. సో అసలు ఏంటి ఈ కేసు పూర్వాపరాలు ఏంటి? అంటే అండి, చాలామంది రాజకీయ నాయకులు ఎలా ఉంటారంటే బయట ఎంత కఠినంగా ఉన్నా, ఎంత దూకుడుగా ఉన్నా ఇల్లు వేరు సమాజం వేరు అనుకుంటారు చాలామంది. బయట వాళ్ళు చూపించిన దానికి, బయట వాళ్ళు ప్రవర్తించే తీరుకి ఇంటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ కొంతమంది ఏంటి అంటే అది సమన్వయం చేసుకోలేక బయట చూపించిందే ఇంట్లో కూడా చూపిస్తూ ఉంటారు. బహుశా ఆ అమ్మాయి రాసిన ఒక మాటకు నేనైతే బాగా కనెక్ట్ అయ్యాను. రాజీవ్ చాలా అగ్రెసివ్ అనే మాట వాడింది. ఓకే, ఇది చాలా బాధాకరం. ఒక మనిషి అగ్రెసివ్గా ఉంటే నిత్యం పక్కన అవసరం ఉన్నదానికి అవసరం లేని దానికి ఆ పక్కన ఉన్న వాళ్ళకి చాలా కష్టం. అది బయట చాలా బాగున్నట్టుంటది. అర్జున్ రెడ్డి టైప్ లో యాటిట్యూడ్ బాగుంటది బయట. అది ఒక లిమిటెడ్ అంతే. కానీ ఆ నిత్యం వాళ్ళ పక్కనే ఉండే వాళ్ళకి ఆ అగ్రెసివ్ నేచరు, ఆ యాటిట్యూడు, ఐ హ్యాండెడ్నెస్ అవి పనికిరాదు. దాన్ని పక్కన వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఆ మాటకి నేను బాగా కనెక్ట్ అయ్యాను. అలాగే ఏది ఏమైనా ఏ కుటుంబంలో అయినా ఉంటాయండి కలతలు. నేను కొంచెము ఆలోచించింది ఎక్కడంటే, ఇప్పుడు ఇట్లాంటివి మామూలు వాళ్ళు కూడా చేస్తారు. మామూలు వాళ్ళ ఇళ్లలో పంచాయతీలు కూడా జరుగుతూ ఉంటాయి. ఏ ఇంట్లో అయినా జరుగుతాయి, మామూలు వాళ్ళ ఇళ్లలో జరుగుతాయి. ఈ మామూలు వాళ్ళు రాజకీయ నాయకుల ఇళ్ళకి వస్తారు పంచాయతీలకి. మరి ఈ జోగి రమేష్ ఇంట్లో పంచాయతీకి ఎవరు పెద్ద? ఎక్కడికి వెళ్ళాలి అసలు? వీళ్ళింట్లోనే పంచాయతీ అయితే ఇంకెక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఊరందరికీ పంచాయతీలు చేసే వ్యక్తి వాళ్ళ ఇంట్లోనే పంచాయతీ అయితే ఏంటి పరిస్థితి? ఇది వాళ్ళకు ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట? అరే, నా దగ్గరికి మంచి చెడు చెప్పమని వస్తారు, నా గురించి 10 మంది ఇలా మాట్లాడుకుంటే ఎట్లా అనే ఒక ఇంగితం పనిచేస్తే చాలా మార్చుకుంటారు మనుషులు. ఏ పరిస్థితులైనా రావచ్చు. ఒకవేళ ఆ అమ్మాయే రాంగ్ అనుకోండి, మీరు దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అంటే ఒక రాజకీయ నాయకుడిగా నీకు ఇంటి మొత్తం రాజకీయ నాయకులే. మీరు లీడరు, మీ తమ్ముడు లీడరు, ఓకే, కొడుకు లీడరు, ఒకప్పుడు జోగి రమేష్ ఫాదర్ లీడరు. కానీ ఆయనకి చాలా మంచి పేరు ఉంది వాళ్ళ ఫాదర్కి. మోహన్ రావు గారిని ఇప్పటికీ గారు అనే పిలుస్తారు ఆయన్ని, ఏ మాటకా మాట. ఉన్నారా? లేరు అనుకుంటా, లేరు. మా పక్క ఊరు కాబట్టి నాకు మొత్తం తెలుసు. ఆయన ఒకప్పుడు సర్పంచ్గా పోటీ చేశారు కూడా. ఇది యాక్చువల్గా బాగా స్ట్రాంగ్ కాంగ్రెస్ ఫ్యామిలీ వీళ్ళది. అయితే సహజంగా వైఎస్ఆర్ గాల్లో ఈయన ఎమ్మెల్యే అయ్యాడు 9లో ఫస్ట్ టైం. అది కూడా పెడన ఆ సొంత ఊర్లో కాకుండా పెడన. అక్కడ కొంచెం కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉందని చెప్పి అక్కడ ఇచ్చారు. ఇతను గెలిచాడు, ఆ తర్వాత కూడా గెలిచాడు, ఆ తర్వాత ఓడిపోయాడు. అయితే ఇతను బాగా, ఎంత బాగా అంటే ఆఖరికి మతం మారి ఈయన ప్రభుభక్తిని చాటుకున్నాడు. ఇప్పుడు హనుమంతుడు గుండె చీల్చి రాముని చూపిస్తాడు, అట్లాగే ఈయన కూడా ఈయన గుండె చీల్చి
అక్కడ జగన్మోహన్ రెడ్డి బొమ్మను చూపించుకున్నాను, అంత పని చేశాడు. ఎందుకంటే మతం మార్పు అంటే సహజంగా పదవి కోసం మతం మారేవాళ్ళు చాలా తక్కువ. వీళ్ళు మారాడు. మరి ఈయన నిజంగా మారితే గనక మతం కోసం తప్పితే వేరే లేదు. జనరల్గా పదవి కోసమే. ఎందుకంటే ఆ ఊరు వరకు మతం మారే విషయంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆ ఊర్లో కొన్ని సామాజిక వర్గాలు అసలు మతం మారలేదు. ఓకే. మారిన ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు, క్రైస్తవులుగా చాలా మంది మారిన వాళ్ళు నాకు తెలుసు. నా క్లాస్మేట్స్ కూడా ఉన్నారు. కానీ ఎవరు ఈ కులాల వాళ్ళు మారింది లేదు. కానీ ఈయన మారింది అది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకుంటానికి మారినట్టుగా కనిపిస్తుంది. సరే, ఎవరిష్టం వాళ్ళది. ఎందుకన్నా మారనివ్వండి, మారటం ఆయన వ్యక్తిగతం. అయితే ఆ వ్యక్తిగతాన్ని పెళ్లి చేసుకుపోయేటప్పుడు ఆ పెళ్లి వాళ్ళకి చెప్పకపోవడం తప్పు. ఇక్కడ అమ్మాయి రాసిన కంప్లైంట్ ఏదైతే ఉందో, కంప్లైంట్లో రాసినవన్నీ వాస్తవాలని నేను చెప్పను. నిజానిజాలు బయటకు రావాలి, తర్వాత వస్తాయి. వాటిలో ఆమె రాసిన ఒక 3 అంశాలు చాలా తీవ్రమైన అంశాలు. ఒకటి, వాళ్ళు మతం మారింది మాకు చెప్పలేదు. అతని ఆరోగ్యం గురించి మాకు చెప్పలేదు. అలాగే మమ్మల్ని చాలా ఇబ్బందులు పాలు చేశారు, అదనపు కట్నము వాటి కోసము. పైగా నా పైన అత్యాయత్నం కూడా చేశారు అనేది ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వీటికి కనుక ఆమె రుజువులు సాక్ష్యాలు చూపించగలిగితే గనక ఇది చాలా పెద్ద నేరం. ఎంత నేరము అంటే, అతనికి శారీరక అనారోగ్యం ఉన్న సంగతి బహుశా తెలిసే అవకాశం లేదనుకుందాం. కాసేపు వాళ్ళకి తెలియకే పెళ్లి చేశారు అనుకుందాం. కానీ మతం సంగతి మీకు తెలుసుగా. అవును. ఇది ఇక్కడ చాలా మన హిందూ వివాహ చట్టంలోనే మతం గురించి, ఆరోగ్యం గురించి, ఆస్తుల గురించి ఎక్కడ వాస్తవాలు దాచి అబద్ధాలు చెప్పకూడదు, మోసం చేయకూడదు అనేది ఉంది మనకి. చెప్పి పెళ్లిళ్ళు చేయకూడదు. ఇలాంటివి ఏమైనా మీకు తెలిసి చెప్పకపోతే నేరం. ఇప్పుడు మతం గురించి మతం దాచిపెట్టి పైగా పెళ్ళైన తర్వాత గనక మతం మారాలనుకుంటే, భార్య మారాలనుకుంటే భర్త అనుమతి, భర్త మారాలనుకుంటే భార్య అనుమతి చాలా అవసరం. ఒకవేళ అనుమతి తీసుకోకుండా మారారు అనుకోండి, వాళ్ళ విడాకులకి ఇది ఒక గ్రౌండ్. మెంటల్ ఇన్సానిటీ ఒక గ్రౌండ్. మోసపూరితమైన వివరాలు చెప్పటం, ఆస్తుల గురించి కానీ, చదువుల గురించి కానీ, డిగ్రీల గురించి కానీ చెప్పటం నేరం. ఇవన్నీ గ్రౌండ్స్ విడాకులకి. అంటే ఇవన్నీ చేయకూడదు అనే కదా. అందుకోసం ఏంటంటే ఈ పెళ్లిలో అవన్నీ కనిపిస్తున్నాయి. 5 కోట్ల అదనం కట్నం అడిగారని, డైమండ్స్ గురించి మాట్లాడారని, పెళ్లి బాగా చేయమని చెప్పి ఖర్చు పెట్టి చేయమన్నారని. బహుశా ఖర్చు పెట్టి కూడా చేసే ఉండొచ్చు. ఎందుకంటే ఆ పెళ్లికి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరూ వచ్చారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి అందరూ వచ్చారు. అయితే ఇక్కడ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆ అమ్మాయిని అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. ఓకే, అంటే ఆ అమ్మాయి మన ఇంట్లో పొసగదు అని వీళ్ళకి అనిపించింది. మంచిగా మర్యాదగా కూర్చుని మాట్లాడుకుని ఎవరి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసేసుకుని మ్యూచువల్ డివోర్స్ తీసేసుకుంటే అయిపోతుందిగా. అట్లా కాకుండా అమ్మాయిని ఇప్పుడు చంపాలని చూడడం తప్పు కదా. ఇప్పుడు అమ్మాయి చెప్తుంది అంటే నన్ను గోవాలో తోసేయాలని చూశారు, ఆ తర్వాత ఇంకోటి అన్ని అది చెప్తుంది ఆ అమ్మాయి. ఇది చెప్తున్నప్పుడు ఆ అమ్మాయికి ఎంత అభద్రతకి గురవ్వకపోతే, ఎంత బాధపడకపోతే, పోనీ ఆ అమ్మాయి ఊహించుకుందనే అనుకుందాం. ఆ అమ్మాయి ఊహించుకోవడానికి మీరు ఎందుకు ఆస్కారం ఇచ్చారు? ఇప్పుడు ఇవన్నీ కూడా వీటిని అయితే మీరు తీసి పక్కన పెట్టలేరు కదా. అందుకని ఏది ఏమైనా ఇక్కడ జరగాల్సింది ఏంటి అంటే, అసలు మీరు ఒక
చర్చించుకుని దీన్ని ఇంతటితోటి పుల్ స్టాప్ పెట్టుకుని ఉండుంటే ఎంతో మందికి పెళ్లి లేని వాళ్ళందరూ 100 ఏళ్ళు బతికి కలిసి ఉండట్లా విడాకులు తీసుకుంటున్నారు. మ్యూచువల్ కన్సెంట్ తో విడిపోవచ్చు, శాంతిపూర్వక వాతావరణంలో తీసుకోవచ్చు. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు ఇలా పనిచేసినట్టు, ఇంత దాకా ఎందుకు చేసుకున్నట్టు? నాది ఇంకొక డౌట్ మ్యామ్. ఇప్పుడు ఆవిడ చెప్తున్న దాని ప్రకారం May 30, 2025 అంటే దాదాపు 12 నెలలు అయిపోయింది. సో అప్పుడే పెళ్ళయింది, అయినప్పటికీ శారీరకంగా కలవలేదు, అలా నెలలు గడిచిపోయినాయి. ఇప్పుడు మొన్న ఏప్రిల్లో కూడా వాళ్ళు గోవా వెళ్ళినట్టుగా ఆవిడ చెప్పుకొచ్చింది. సో ఇంత మానసిక వేదన పడుతూ కూడా 1 సంవత్సరం వాళ్ళ ఇంట్లో ఉండటానికి రీజన్ ఏంటంటారు? అమ్మాయి ఆన్ అండ్ ఆఫ్గా ఉంటుంది. మేబీ నేను అనుకోవటం ఈ అమ్మాయి అసలు ఫస్ట్లో వెళ్ళిపోయింది పుట్టింటికి. వెళ్ళిపోతే పెద్ద మనుషులు తీసుకొని వచ్చి అత్తగారింట్లో ఉండమని చెప్పారు. అప్పుడు రమేష్ కూడా ఏమో హామీలు ఇచ్చుండొచ్చు, లేకపోతే అమ్మాయిని తీసుకొచ్చి ఎందుకు ఇంట్లో వదిలిపెడతారు. ఒకసారి అయితే పంచాయతీ జరిగింది, కానీ ఆ తర్వాత మళ్ళీ రిపీట్ అయినాయి అని ఆ అమ్మాయి అభియోగం. ఇప్పుడు ఒకటండి, ఇవాళ వీళ్ళు సూర్యాపేటలోనో కోదాడో సూర్యాపేట ఏదో చెప్తున్నారు, అతనికి మంచి పేరుంది, అంత అల్లటప్ప వ్యక్తి అయితే కాదు. ఆయన సంప్రదించుకునే వ్యక్తులు ఆయనకి సలహాలు చెప్పకుండా ఉంటారు కదా. నిరూపించలేని విషయాలు ఎవరు కూడా పెట్టి ఇరుక్కోరు కేసుల్లో. వాళ్ళు నిరూపించలేనివి పెట్టారని నేను అనుకోను. కాబట్టి ఇక్కడ ఎక్కడో ఏదో పొరపాటు అయితే బాగా జోగి రమేష్ వైపు నుంచి జరిగింది. పైగా వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదైనా ఇక్కడికంటూ వచ్చిన తర్వాత అలా పడి ఉంటుంది నోరు మూసుకుని అని అనుకున్నట్లుంది. పైగా అతను నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు అని పదే ఆ అమ్మాయితోటి నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపో అని ఆ అమ్మాయిని తల్లిదండ్రి లేనప్పుడు అన్నాడని కూడా అమ్మాయి దాంట్లో రాసింది. ఏదైనా కానీ అతనిది దుందుడుకు స్వభావము, అగ్రెసివ్ మెంటాలిటీ అని అనింది కదా. ఆ అబ్బాయి కూడా కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడటము, ఏది ఫెరోషియస్గా పాలిటిక్స్లో కూడా అవి చూసాం మనం. పైగా ఒక కేసు విషయంలో జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు. జోగి రమేష్ కూడా ఏదో ఒక కుంభకోణంలో మద్యం కుంభకోణంలో జైలుకి వెళ్ళాడు. పైగా దీనికంటే ముందు జత్వాని అనే అమ్మాయిని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పెట్టి 70 రోజులు ఏమో ఎన్నో రోజులు ప్రైవేట్ గెస్ట్ హౌస్లో నిర్బంధించడము, ఇట్లాంటివన్నీ చేసిన విషయంలో జోగి రమేష్ పాత్ర చాలా ఉంది అనేది కూడా ఆ అభియోగం కూడా ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయికి వ్యతిరేకంగా ఛార్జ్ షీట్ దాఖలైంది కాబట్టి ఆ అమ్మాయే పెద్ద కిలాడి అని చెప్పి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. కావచ్చు, అయినప్పటికీ అంత హింసించే హక్కు మీకు లేదుగా. అది చట్టం చేయాలి, మీరెవరు చేయడానికి? చట్టం ప్రకారమే జరగాలి. పోలీసు ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. అందుకని ఇట్లాంటివి చాలా వ్యవహారాల్లో తలకాయ పెట్టున్నాడు జోగి రమేష్. అతను కూడా చాలా నోటికి పని చెప్పాడు, పనికి పని చెప్పటం కాకుండా నోటికి పని చెప్పాడు. వీటన్నిటినీ ఇప్పుడు ఒక మాట వచ్చేసరికి అన్ని కౌంట్లోకి వస్తాయండి. దృష్టిలో పడనంత వరకు ఓకే, పడిన తర్వాత అన్ని వాళ్ళ చిట్టా మొత్తం చెప్పుకుంటా వస్తాం. ఏదైనా ఇక్కడ ఆ ఆడపిల్లకి మట్టుకు అన్యాయం జరగకూడదు అని నాకు అనిపిస్తుంది. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ప్లస్ ఇంకొకటి, నేను యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్గా ఎవరికైనా, అది రాజకీయ నాయకులకు కావచ్చు, మామూలు వ్యక్తులకు కావచ్చు, సినిమా వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా ఏ ఇద్దరు వ్యక్తులు పెళ్లి పేరుతోటి ఇష్టం లేని కాపురం 100 సంవత్సరాలు చేయాల్సిన అవసరం లేదు, నిండు 100 ఏళ్ళు. ఎవరికైనా నచ్చకపోతే, ఎవరికైనా ఇబ్బందులుంటే, మనస్తత్వాలు కలవకపోతే విడిపోవటం ఎట్లా కూడా తెలుసుకోవాలి.
ప్రశాంతంగా విడిపోవటం ఎట్లాగో కూడా అది అసలు ముందు అది రావాలి. కానీ తల్లిదండ్రులు చాలా ఫోర్స్ చేస్తూ ఉంటారు, కలకాలం 100 ఏళ్ళు కాపురం చేయాలి ఎన్ని ఇబ్బందులున్నా. అంటే మన సాంప్రదాయం ఇది, డైవర్స్ అనేది మన సాంప్రదాయంలో లేదు, సనాతన ధర్మంలో లేదని చెప్తారు. ఇప్పుడు ఎవరండి పాటిస్తుంది? ఇప్పుడు ఎవరండి? నచ్చపోతే గొడవలు చేసుకుంటున్నారు. అది అది కరెక్ట్ కాదు నేను చెప్పేది. గొడవ చేసుకుంటున్నారు, చంపుకునే వారికి వెళ్తున్నాయి. ఎవరన్నా ప్రియుడితో సంబంధాలు ఉంటే భర్తని హత్య చేయటం, లేదంటే భార్యని హత్యని చేయటం. ఏదైనా ఇది కాదు. ఒక మనిషి జీవితం అంటే మొత్తం ఆనందమయంగా ఉంటుందని కాదు, కానీ ఆనందమయంగా ఉండటానికి ప్రయత్నం చేసుకోవాలి. లేనివి తెచ్చుకోకుండా ఉంటే చాలు. ఇప్పుడు ఈ కేసు అంతా ఏంటి? ఇప్పుడు ఓకే, అబ్బాయికి అనారోగ్యం ఉంది, ఇవాళ ప్రతిదానికి ట్రీట్మెంట్ ఉంది, అదేదో పెద్ద విషయంలాగా ఫీల్ అయిపోయి ప్రపంచంలో నా ఒక్కడికే జరిగింది అని అనుకోకుండా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. పైగా అమ్మాయి సంవత్సర కాలం వెయిట్ చేసింది. అసలు ఇంకొన్ని అయితే 2వ రోజు 3వ రోజు గొడవలు చేసేసి నానా హడావుడి చేసేసి అల్లరి చేసేసి కంపు చేసేస్తారు. ఇంకా ఈ అమ్మాయి సంవత్సరం 2 నెలలు ఉంది. ఇప్పుడు కేసు పెట్టేసరికి సంవత్సరం 2 నెలలు ఆ అమ్మాయి ఓపిక్గా వెయిట్ చేసినట్లు లెక్క. 1 సంవత్సరం సరిపోదా ఏంటో అనేది తేల్చుకోవటానికి? అది ఒకటి. 2వది, అసలు ఈ డబ్బులు పిచ్చేంటి? అసలు మతం గురించి కూడా ముందే చెప్పొచ్చు. ఇప్పుడు మతం తీసుకున్నంత మాత్రం డైలీ ప్రాక్టీస్ చేయాలని ఏమీ లేదు. ఒకే ఇంట్లో నాకు తెలిసి భార్య క్రైస్తవ మతానికి చెందితే భర్త హిందూ మతంలోనే ఉన్న జంటలు బోలెడు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏముంటుందంటే పెళ్ళెప్పుడు వాళ్ళని మారుస్తాం అనుకుంటారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి వీళ్ళని మారుస్తాం అనుకుంటారు. ఏమో మొదట్లో కాస్త ప్రయత్నం చేస్తారు, తర్వాత వదిలేసేసి వాళ్ళ చర్చ వాళ్ళు వీళ్ళ గుడి ఇళ్ళు చూసుకుంటారు, ప్రశాంతంగా ఉంటారు. అంటే గొడవలు పడరని కాదు. నాకు తెలిసిన మా ఫ్యామిలీస్ లో కూడా ఇట్లా జరిగి విడిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. అమ్మాయి ఏమో క్రైస్తవ మతం, అబ్బాయి ఏమో హిందూ మతం. పెళ్లికి ముందు ఓకే అనుకుంటారు, పెళ్లి అయిపోయిన తర్వాత గొడవలు స్టార్ట్ అయిపోతాయి. అంటే మతం కూడా ఇద్దరు భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టే స్థాయిలోకి అంతవరకు ఎందుకు తెచ్చుకుంటున్నారు? అది మతం తప్పు కాదు, వ్యక్తులు తప్పు. వీళ్ళకి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ దేనికి అసలు? ఏ మతం వాళ్ళకైనా, ఈ మతం వాళ్ళకైనా, ఆ మతం వాళ్ళకైనా వాళ్ళనే మారుస్తామనే ఓవర్ కాన్ఫిడెన్స్ వీళ్ళకి ఎందుకు? మేం మారుస్తామనే ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళకెందుకు? పెళ్లి చేసుకు ముందు తెలీదా? ఎందుకు అంత బాధ దేనికి? అందుకని ఈ మతాలు కావచ్చు, డబ్బు కావచ్చు, ఆరోగ్యాలు కావచ్చు, ఏవి కూడా ఇద్దరు మనుషుల్ని విడదీసేలాగా ఉండకూడదు, కలిపేలాగా ఉండాలి. భావోద్వేగాలను పక్కన పెట్టి ప్రాక్టికల్గా భార్యాభర్తలు ముందుకెళ్లాల్సిన అవసరం. ఓకే, ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.